అల్లూరు జిల్లాలో విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. మారేడుమిల్లి మండలం పాములేరు వాగులో ఈతకు వెళ్లి ఇద్దరు గల్లంతైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మొత్తం 6 కలిసి పాములేరు వాగులో ఈతకు వెళ్లగా 4 క్షేమంగా ఒడ్డుకు చేరారు. గల్లంతైన ఇద్దరు విజయవాడకు చెందిన షాదీప్, రవితేజగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలంలో గాలింపు చర్యలు చేపట్టారు. అల్లూరు జిల్లాలో విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. మారేడుమిల్లి మండలం పాములేరు వాగులో ఈతకు వెళ్లి ఇద్దరు గల్లంతైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవిని అడిగి తెలుసుకుందాం. చిరంజీవి, చెప్పండి, మొత్తం ఎంతమంది కలిసి వెళ్లారు, ఏం జరిగింది? ఎవరైతే దీంట్లో కొంతమంది అయినా బయటపడ్డారా? వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం జరిగిందన్న దానికి సంబంధించి? అల్లూరు జిల్లా మారేడుమిల్లి మండలంలో శని ఆదివారాలు కావడం వల్ల ఇటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వస్తుంటారు. అందులోనూ ముఖ్యంగా యువత అయితే గనక ఎక్కువ శాతం ఈ మారేడుమిల్లి, రంపచోడవరం ఈ ప్రాంతాల్లో అయితే శని ఆదివారాల్లో ఎక్కువగా వచ్చి ఇక్కడ ఈ వాగుల్లోని వాటిల్లోని స్నానం చేస్తుంటారు. అయితే చాలా మందికి ఇక్కడ వాగుల యొక్క ప్రమాదం తెలియక కొంతమంది కూడా గతం నుండి కూడా ఎన్నో ప్రమాదాలు జరిగాయి. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే గనక విజయవాడకు చెందిన ఒక 6 యువకులు అయితే ఇక్కడికి మారేడుమిల్లి రావడం జరిగింది. అందులో ఇద్దరు యువకులు గల్లంతయ్యారని ఇప్పుడు ప్రస్తుతం సమాచారం ఉంటుంది. అందులో గల్లంతైన వారిలో బురజ షాహిద్ 23 సంవత్సరాలు, కటకం రవితేజ 30 సంవత్సరాలు అని ఇద్దరుగా గుర్తించారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపై కూడా ఇంకా ప్రస్తుతానికి ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే రెస్క్యూ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇటు ఎన్డీఆర్ఎఫ్ కానీ ఇటు బృందాల రెవెన్యూ అధికారులు కూడా మొత్తం అక్కడ పూర్తి స్థాయిలో చేరుకున్నారు. అయితే ప్రస్తుతం వాతావరణం ఇక్కడ మేఘాలుగా ఉన్నాయి. అయితే రంపచోడవరంలో గత ఉదయం నుంచి చూసుకున్నట్లయితే కూడా కొంత స్వల్పంగా కూడా వర్షం పడినట్టు తెలుస్తుంది. అయితే వర్షం పడినప్పుడు ఇటు వాగులు కూడా ఉవ్వెత్తున పొంగుతూ ఉంటాయి. అయితే ప్రమాదం ఏ స్థాయిలో జరిగింది, అంటే ఎలా జరిగింది అన్న దానిపై కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. షీలా, రైట్, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయా, ఏం చెప్తున్నారు? అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ అయితే సహాయ చర్యల్లో అయితే పాల్గొన్నారు. అయితే ఆ మృతదేహాలు అయితే ఇంకా ప్రస్తుతానికి ఎక్కడా కూడా ఐడెంటిఫై అవ్వలేదు. అయితే వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా, అంటే ఉదయం వర్షం పడడం వల్ల కొంచెం నీటి ప్రవాహం ఉంది. అయితే వారికి ఈత రాకపోవడం వల్లే కూడా ప్రమాదం జరిగిందా, లేదంటే సరదాగా ఆడుకుంటూ లోతును అంచనా వేయకుండా లోపలికి వెళ్ళి మునిగిపోవడం జరిగిందా అన్న దానిపై కూడా ప్రస్తుతం ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షీలా, మరి ఈ ఘటన తర్వాత మారేడుమిల్లి ప్రాంతానికి ఎవరు వెళ్ళొద్దని ఏమైనా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అక్కడ? అయితే గతంలో ఎప్పుడు కూడా ఇటు ఏదైతే ఉందో శని ఆదివారాల్లో ఇక్కడికి చుట్టుపక్కల నుంచి చాలా మంది వస్తూ ఉంటారు. అయితే ఎక్కడ ఎటువంటి హెచ్చరిక బోర్డులు అయితే కూడా ఎప్పుడూ కనిపించవు. ఈ పాములేరు వాగు అనేది ముఖ్యంగా ఇటు రంపచోడవరం నుంచి చింతూరు వెళ్ళి మెయిన్ రోడ్డుకి ఆనుకుని ఉంటుంది ఈ వాగు. అయితే చాలా మంది వెళ్తూ కూడా అక్కడ దారిలో ఆగి ఆ ప్రాంతాన్ని చూసినట్లయితే కనుక ఏదో చిన్న వాగులా కనిపిస్తుంది. అయితే అది దిగితే మాత్రం లోతు ప్రమాదం, ఎవరు కూడా దాన్ని అంచనా వేయలేరు. అయితే ఇప్పటికీ ఎన్ని ప్రమాదాలు జరిగినా కూడా ఎక్కడా కూడా ఎటువంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడం, అయినా శని ఆదివారాలు వస్తున్నాయంటే కూడా పర్యాటకుల తాకిడి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి టైంలో కూడా కొంత ఎలాంటి ప్రమాదకర ప్రాంతాల్లో పోలీసులు గస్తీ కానీ ఇటు హెచ్చరిక బోర్డులు కానీ ఏర్పాటు చేస్తే కొంత ఇలా ప్రమాదాలు జరిగే అవకాశం తగ్గుతుందని స్థానికులు అయితే చెప్తున్నారు. కానీ జరిగినప్పుడు ఈ విషయంపై పోలీసులు రావడం, ఇటు వారిని గాలింపు చర్యలు చేపట్టడం, ఇదంతా యథాపదంగా జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా ఎటువంటి హెచ్చరిక బోర్డులు అయితే కూడా లేవనే చెప్పొచ్చు. ఇలా, రైట్, థ్యాంక్ యూ చిరంజీవి.